ప్రభునందు ప్రియులారా, ఏర్పరిచినటువంటి కోడికలు, విశ్వాసుల దిద్దుబాటు కోడికలు. అవునా? విశ్వాసం దిద్దడం ఏంటి అని అనుకోవచ్చు. విశ్వాసులనే దిద్దాలి. ఈ సభలో పోస్టర్లు చేసినప్పుడు ఒక తమ్ముడు నాకు ఫోన్ చేశాడు, అనే విశ్వాసులకైనా దిద్దుబాటు సేవకులు లేదా గతండవాదు. అప్పుడు నేను అన్నాను, సేవకుడు అంటే విశ్వాసం కాదా? నీ దృష్టిలో సేవకుడు అంటే విశ్వాసం కాదా? విశ్వాసే కదా. విశ్వాసులు అనగానే సేవకుల దగ్గర నుంచి పరిచారకుల వరకు అందరూ వస్తారు. అందుకే లోకంలో కేటర్ మనం డివైడ్ చేస్తే, 1 అవిశ్వాసులు, 2 విశ్వాసులు. ఈ అవిశ్వాసులు విశ్వాసులు, ఈ అవిశ్వాసుల్ని విశ్వాసంలోకి నడిపించారు. కానీ మధ్యలో ఇంకో కేటర్ ఉంది. ఏంటది? అవిశ్వాసులకి విశ్వాసులకి మధ్య ఇంకో కేటర్ ఉంది. ఏంటా కేటర్ అంటే అల్ప విశ్వాసం. ఇదే మనకు ఉన్నటువంటిది. ఆలోచించండి, మనందరం పరిపూర్ణమైన విశ్వాసులేనా? ఊగుతూ ఉంటాం. ప్రభువుతో నడిచినటువంటి శిష్యులే చాలాసార్లు ప్రభు చేత తిట్టబడ్డారు, గద్దింపుకు లోనయ్యారు. అగ్రగణ్యుడైన పేతురు గారిని ఎన్నిసార్లు తిట్టారు ప్రభు గారు? ఏమన్నారు? అల్ప విశ్వాసమై ఉండగా విశ్వాసమై ఉండండి. కొన్నిసార్లు అయితే విశ్వాసము లేని మూర్ఖులారా అని తిట్టాడు. తన కోడ తిరుగుతున్నవారు, పైగా ఎవరిని ఇల్లు వదిలేసి, వాకులు వదిలేసి, భార్య పిల్లలను వదిలేసి, అన్నీ వదిలేసి ప్రభు కూడా తిరుగుతుంటే ఆయన అంటాడు, విశ్వాసం లేని మూర్ఖులారా. ఇలా తిడతా ఉంటారా? ఇలా తిడతే. కానీ ప్రభుత్వం లక్షణం తెలుసా? తనతో ఉన్న వారిని గర్దిస్తూ ఉంటాడు, తనతో ఉన్న వారిని సరిచేస్తూ ఉంటాడు. కాబట్టి సరిచేసే వాడిని మనం ఎప్పుడు కూడా ప్రేమిస్తూ ఉండాలి. మనం సరి చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. విశ్వాసాన్ని ఎలా మనం సరిదిద్దుకోవాలి, ఎలా మనం దిద్దుకోవాలంటే, విశ్వాసం చాలా గొప్పది. ప్రతి మనిషికి విశ్వాసం యొక్క విలువ ఏంటో హెబ్రీ గ్రంథకర్త మనతో మాట్లాడుతూ ఉంటాడు. విశ్వాసం వల్ల రాజ్యాలు జయించారట, విశ్వాసం వల్ల సింహపు నోళ్లను మూసేశారట, విశ్వాసం వల్ల అగ్ని బలమును కూడా చల్లార్చేశారట. అంటే విశ్వాసం ఎలాంటి వెపను ఆలోచించారు. సాధారణమైన వెపన కాదు అది. విశ్వాసం అనేది ఒకటి మన దగ్గర ఉంటే ప్రపంచంలో ఏదైనా మనం చేయగలం. అందుకే ఆ విశ్వాసం యొక్క స్థాయి ఎలా ఉంటుంది. అది గనక నీతో ఉంటే ప్రపంచంలో దేనికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అందుకే అందరూ కూడా, భక్తులందరూ ఆ విశ్వాసంతోనే ప్రపంచంలో వెలుగొందిపోయారు, పెద్దలుగా సాక్ష్యం పొందారు. కాబట్టి అలాంటి విశ్వాసం, ఆ విశ్వాసానికి కూడా ప్రమాదం ఉందట. ఆ ప్రమాదాన్ని యాకోబు గారు వివరించుకుంటూ వస్తారు. యాకోబు గారు పత్రిక రాస్తూ విశ్వాసాన్ని హెచ్చరిస్తున్నటువంటి అనేక మాటలు మనకి యాకోబు గారు రాసిన పత్రికలో కనబడుతుంటాయి. అందుకే బైబిల్ అంతా ఒకలా కనబడితే యాకోబు గారు రాసిన పత్రిక ఇంకోలా కనబడుతుంది. ఎందుకంటే కొత్త నిబంధనలు ఎక్కువ శాతం కృప గురించి మాట్లాడుతుంటే యాకోబు గారు అంటారు, కృపే కాదు క్రియలు కూడా ఉండాలి అన్నాడు. ఎందుకు ఉండాలి అంటే, క్రియలు లేకపోతేనట విశ్వాసం అనేది చచ్చిపోతుందట. విశ్వాసం కూడా చచ్చిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దాన్ని ఏం చేయాలి? మనం క్రియల ద్వారా బతికించుకోవాలి. కాబట్టి ఏం చేయాలి, ఎలా చేయాలని మనకు తెలియాలి. ఏం చేయాలి అంటే, విశ్వాసం భయంకరంగా చచ్చిపోయే ప్రమాదం ఎప్పుడు వస్తుందంటే శ్రమలు. అందుకే యాకోబు గారు రాసినటువంటి పత్రికలో కొన్ని విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. విశ్వాసానికి శ్రమలు వస్తాయి, ఎందుకంటే భయంకరమైన శ్రమలు వస్తాయి. ఆ శ్రమల్లో ఉన్న వారిని ఉద్దేశించి ఆ పత్రిక రాసుకున్నాడు. ఆయన శ్రమల్లో ఉన్న వారిని బలపరుస్తూ రాసుకున్నాడు, హెచ్చరిస్తూ రాసుకున్నాడు. చూడగలిగితే మనం యాకోబు గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయం రాయబడుతున్న మాట చూడండి. మొదటి అధ్యాయం 2వ వచనంలో రాయబడుతున్న మాట. 2వ వచనం, నా సహోదరులారా
మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని తెలుసుకోండి అన్నట్టు. శ్రమలో పడినప్పుడు ఏం చేయాలట? మహా ఆనందమని తెలుసుకోండి. మహదానందంగా ఫీల్ అవ్వాలి. అది మామూలు ఆనందం కాదు, మహా ఆనందం. ఎప్పుడు? శ్రమల్లో. కానీ శ్రమల్లో మహానందంగా ఫీల్ అవ్వం. మరి ఏమవుతాం? బాధ, భయంకరమైన బాధ. కానీ క్రైస్తవులుగా ఉన్న మనం శ్రమల్లోకి పెడుతున్నప్పుడు, శోధనలోకి పెడుతున్నప్పుడు ఒకటి ఆలోచించాలి. ఏంటంటే అది నువ్వు నిజంగా సరైన విశ్వాసం అయితే, సరిగా ఉంటే అది నీకు మహా ఆనందమైనది అని. సరే, ఈ శ్రమంలో మనం ఏం చేయాలి? మనకు ఇది పరీక్షకు లోనవుతుంది మీ విశ్వాసం. పరీక్ష దేవుడు పెడుతున్నాడు. టెస్ట్కి వచ్చారు, మీరు ఎగ్జామ్ రాయడానికి వచ్చారు. ఆ ఎగ్జామ్లో మీరు పాస్ అవ్వాలి. ఏం చేస్తే బాగుంటుంది అన్నప్పుడు చివరి అధ్యాయానికి వచ్చేసరికి కొన్ని విషయాలు చెప్తాను. చూడండి, 5వ అధ్యాయం 13వ వచనంలో రాయబడుతున్న మాట, మీలో ఎవరికైనా శ్రమ సంభవించిందా అని అడుగుతున్నాడు. ఖచ్చితంగా మన జీవితంలో శ్రమలు వస్తాయి. ఇక్కడ అన్నారు కదా, శ్రమలు మనిషికి కాకపోతే వేడుకు వస్తాయి, మానులకు వస్తాయా అని. మనిషి అన్న తర్వాత ప్రతి ఒక్కరికి శ్రమ వస్తుంది. ఇంకా చెప్పాలంటే మనుషులు పుట్టే దేనికంటే యోబు గ్రంథంలో చెప్పిన మాట తెలుసా? మనుషులట శ్రమానుభవం కొరకు పడుతున్నారు. శ్రమను అనుభవించి తెలుసుకోవాలి. శ్రమ యొక్క అనుభవం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. కాబట్టి శ్రమానుభవం కొరకే పుడుతున్నారు. ఆ శ్రమ నీకు సంభవిస్తుంది అన్నట్టు. శ్రమ సంభవిస్తుంది. నువ్వు మనిషివైతే నీకు శ్రమ వస్తుంది. ఇంకా చెప్పాలంటే మనిషిగా నువ్వు విశ్వాసం అయితే ఆ శ్రమ ఇంకా ఎక్కువ వస్తుంది, ఇంకా ఎక్కువ వస్తుంది. కాబట్టి శ్రమల్లో ఆటోమేటిక్గా మనం ఏమవుతామంటే శ్రమలో చెయ్యాల్సిన పని చేయకుండా మానేస్తాం. ఓ పని ఖచ్చితంగా చేయాలి. శ్రమలో ఖచ్చితంగా చేయాల్సిన పని ఏంటంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఈ సంగతి మాకు తెలీదా అనుకుంటారండి. శ్రమలో ప్రార్థన కంటే ముందు మనం కొన్ని చేస్తాం. ఇంకా చెప్పాలంటే అప్పుడే వచ్చిన శ్రమ అయితే ప్రార్థన చేస్తామేమో. శ్రమలు అలా కంటిన్యూ అవుతున్నాయి అనుకోండి, నువ్వు ప్రార్థన చేయాలి. మరి ఏం చేస్తాం? మన జీవిత విధానం ఎలా ఉంటుంది చూడండి. డైలీ మన జీవితంలో ప్రార్థన అనేది ఉంటుంది. విశ్వాసానికి ప్రార్థన కదా. ఉదయాన్నే లేచి చేసుకుంటాం, భోజనం చేసేటప్పుడు చేసుకుంటాం, పండుకునేటప్పుడు చేసుకుంటూ ఉంటాం. ప్రార్థన మన దైనందిన జీవితంలో ఒక అలవాటు. మనకి ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. ఆ ప్రార్థనలో ఈ శ్రమల్లో కూడా చేసుకుంటూ ఉంటాం. కానీ కొన్నిసార్లు ప్రార్థన మాత్రమే కాదు, శ్రమల్లో ఆలోచించడం మొదలు పెడుతూ ఉంటాం. ఆలోచన శ్రమలు అలాగే ఉంటే ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. ఎలా మారిపోతాయి? ఫర్ ఎగ్జాంపుల్, లోకానికి అలవాటు పడిపోయి కదా మనం లోకం నుంచి బయటకు వచ్చాం. ఆ ఛాయలు మనలో ఉంటాయి. పూర్వం శ్రమలు వచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళం? మేబీ ఒక రోజు మన ఇంట్లో శ్రమ వచ్చింది అనుకోండి, ఉదయం లేచిన దగ్గరే సాయంకాలం వరకు ఆ రోజు మీకు బాగోకపోతే ఫస్ట్ వచ్చి ఆలోచన చెప్పండి. ఫస్ట్ వచ్చి ఆలోచన ఏంటి? పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూశాను. ఇది ఫస్ట్ థాట్. ఫస్ట్ థాట్ ఏంటో తెలుసా? పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూశాను ఆలోచించడం మొదలు పెడతాం. శ్రమల్లో ఆలోచనలోనికి వెళ్తాం. దేని వల్ల వచ్చింది, ఎందుకు వచ్చింది ప్రశ్నించుకోవడం మొదలు పెడతాం. పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూశాను ఫస్ట్. లేదు బయటికి వెళ్ళాం, ఇంట్లో శ్రమ వస్తే ఎవరి ముఖం చూశాను. బయటికి వెళ్తే ఎవరెదురొచ్చారో థింక్ చేయడం మొదలు పెడతాం. చూడండి, శ్రమ తీవ్రతను బట్టి ఆలోచనలు మారిపోతుంటాయి. ఎవరెదురొచ్చారు, ఆలోచన మారుతుంది. తర్వాత శ్రమలు కొద్ది కాలం పాటు అలాగే ఉన్నాయనుకోండి, నెలల తరబడి ఉన్నాయి, సంవత్సరాల తరబడి అలాగే ఉన్నాయి. అప్పుడేం ఆలోచిస్తాం? ఎప్పటి నుంచి శ్రమ స్టార్ట్ అయింది? ఎప్పటి నుంచి అంటే అప్పుడు ఎవరికలు కనపడతారు మనకి. ఇదిగో ఈవిని పెళ్లి చేసుకున్న కాడి నుంచే శ్రమలు మొదలై. అవునా కాదు? ఈ డైలాగులు కనపడతాయి.
భర్తకు ఆలోచిస్తే వచ్చిన ఆన్సర్ ఏంటి తెలుసా? ఇగో ఈవిని ఎప్పుడైతే చేసుకున్నాను అప్పుడే శ్రమలు మొదలైనవి. ఇది భర్త, భార్య కూడా అలా ఆలోచిస్తుంది. ఇదిగో ఈయన చేసుకున్న కాడి నుంచి నాకు ఏది కలిసి రావట్లేదు. ఇక అత్తగారు మామగారు ఈవిడ అడుగు పెట్టింది మా కుటుంబం నాశనం. ఈ డైలాగులు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు వస్తుంది తెలుసా? శ్రమల్లో వీళ్ళు ఆలోచించడం మొదలు పెట్టారు. శ్రమల్లో ఆలోచించడమే కాదు, ఆలోచించిన మనం ఆ నేరం ఎవరొకరి మీద వేసేస్తాం. ప్రార్థన ఒకటి ఉంటుంది, నెపం ఒకటి ఉంటుంది. ప్రార్థన అంటే ఏంటి తెలుసా? ప్రార్థన అంటే దేవుణ్ణి వేడుకోవడం, అడగడం. నెపం అంటే నేరస్థాపన చేయడం, తెలుసు కదా. అపవాది కూడా ప్రభువు దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాడంట? అపవాదికి లక్షణం తెలుసండి, ఆడు మంచోడు కాదు, వీడు మంచోడు కాదు. అపవాది నేరస్థాపన చేస్తాడు. నువ్వేం చేస్తున్నావు? ఒకవేళ ప్రార్థనలో మనం కూడా ఇలాంటి నేరస్థాపనలు చేస్తే, లేదంటే సనగడం మొదలు పెడితే చాలా భయంకరమైన ప్రమాదంలోకి వెళ్ళిపోతాం. అజయ్ అది చెప్తుంటాడు. శ్రమలు వస్తాయి, బయట వాడు మనం హింసిస్తాడు, లోకం మనల్ని ఎప్పుడు హింసిస్తూ ఉంటుంది. లోకంలో ఉన్నవాడు మనం భయపెడుతూ ఉంటాడు, మనల్ని బాధకు లోన్ చేస్తూ ఉంటాడు. కాబట్టి వాళ్ళని బట్టి వచ్చే శ్రమను బట్టి నువ్వు విసిగిపోవద్దు అని మాట్లాడుతూ పైనుంచి కొన్ని విషయాలు నేర్పిస్తుంటే చూడండి. 7వ వచనంలో రాయబడుతున్నమాట, సహోదరులారా ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి అనేది. ఉండాలి మనకి శ్రమల్లో? ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. ఓపిక నశించకుండా చూసుకోండి, ఓపికతో ఉండండి. శ్రమల్లో ఓపిక పట్టు ఉండండి, ఓపిక కలిగి ఉండండి అన్నాడు. ఓపికతో ఉండండి. ఎలాంటి ఓపిక అంటే ఆయన అంటాడు, ఇదిగో ఒక వ్యవసాయదారుడు ఎలాగైతే ఓపికతో కొన్ని నెలల పాటు చూస్తాడో పంట కోసం, మీరు కూడా ఏం చేయండి, అలా ఓపికతో ఉండండి అన్నాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు అంటే 9వ వచనం, సహోదరులారా మీరు తీర్పు పొందకుండానట్టు ఒకరి మీద ఒకడు సనక్కండి. నెక్స్ట్ చేసే పని ఏంటి? ఓపిక నశిస్తుంది. నెక్స్ట్ సనకుడు మొదలవుతుంది. నేను చెప్పానే, నువ్వు వచ్చిన కాడించే, నువ్వు అడిగెట్టు కాడించే ఇలాంటి పదాలు ఎక్కువైపోతాయి. సనగడం మొదలు పెడతాం, అక్కడి నుంచి తిట్టడం మొదలు పెడతాం. ఇంకా ఎక్కువైపోయి అనుకోండి, నెక్స్ట్ తిట్టుకుని కావాలి తెలుసా? మనం నేను బతుకుతున్నాను, అది ఎవరు కంపారిజన్ చూడండి. నేను ఉన్నాను, అది నాకంటే అదే బాగుందంటారు మన బయట. ఉన్నాను కాదు, నాకంటే ఆ కుక్క బతికేనాయి, నాకంటే ఆ పంది బతికేనాయి, నాకంటే ఆ గేదె బతికేనాయి అంటున్నామంటే కంపేర్ చేసి ఏం చేస్తావు? ఎవరు తిడుతున్నావు? అయిపోయింది, చుట్టుపక్కల ఉన్నందరూ అయిపోయారు. ఎవరి ముఖం చూసానో అని ముఖానికి తెచ్చుకుని తిట్టావు. తర్వాత ఎవరు ఎదురొచ్చారని చెప్పి ఎదురొచ్చిన వాడిని తిట్టావు. తర్వాత నువ్వు నా జీవితంలో అడిగెట్టు కానీ చాలా అయిపోయిందని అడుగుపెట్టిన జీవిత భాగస్వామిని తిట్టావు. లేదంటే నీ కుటుంబంలోకి వచ్చినటువంటి ఒక వ్యక్తిని తిట్టావు. ఇలా తిట్టుకుంటూ చివరికి ఎక్కడికి వచ్చేస్తాడు? అలాగే కంటిన్యూ అయితే ఇది నువ్వే తిట్టుకుంటావు. ఏమని? నా బతికింతే, నా జీవితం ఇంతే. అవునా కదా? రియాలిటీ బైబిల్ కదండి. మనం బతుకును అర్థం చూపించింది తెలుసా? ఒక బైబిల్ మాట్లాడు. మీరు సనగడం మొదలు పెడతారు. సనుగుళ్ళు ఎప్పుడైతే మొదలవుతాయో చాలా భయంకరమైన పరిస్థితి. పైకి రావు మాటలు, కానీ మూలుగులు మాత్రం చాలా గట్టిగా ఉంటాయి. అందుకే ఎక్కువ శాతం చదువుతుంటారు. సనగకండి అని చూడండి, సనగకండి, సనుక్కోకండి. సనిగితే ఏముంది? తీర్పు ఉందట, గుర్తుపెట్టుకోండి. సనిగిన వాడికి తీర్పు ఉంది. మీరు తీర్పు పొందకుండానట్లు అన్నాడు. అవునా? మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరి మీద ఒకరు ఏం చేయకండి, సనక్కండి, సనుక్కోకండి. సనికి ఏమైపోయారట వాళ్ళు? సంహారం చేత సంహరించబడ్డారు. ఇటు సనిగితేనే చంపేస్తాం, వాడు చంపేస్తాడు. అలా మళ్ళీ ఏం చేయాలి? కృపా
రోకాలు ఉండిపోయాం గడు బతికిపోతున్నాం, లేకపోతే ఎప్పుడో రాలిపోతుంది. ఎన్ని సరుగుళ్ళు అండి, ఎన్ని సరుగుళ్ళు. సనుగుళ్ళు ఎందుకు వస్తున్నాయి? సనగడం కాదు, సనగొద్దు అంటాడు ఆయన. సనగొద్దు, సనగకూడదు. ఎవరి మీద సనుగుతావు? సనగడం కాదు చేయాల్సింది. సనిగితే విసిగిపోతావు, నువ్వు విసిగిపోతావు. కాబట్టి సనుగుదల వద్దు, ఒకని మీద ఒకడు సనగడు అన్నాడు. సనుగుళ్ళు అయిపోయిన తర్వాత ఏం చేస్తాం? శపథాలు మొదలెడతాం. నీ అంతు చూసేంత వరకు నేను వద్దరవుతాను. ఏం చేస్తావు? వద్దరపోతే ఆరోగ్యం పాడైపోతుంది. అదే ఆడది చూడడానికి నువ్వు వద్దరపోవడం ఏంటి? అది నీకు నువ్వేసుకునే శిక్ష తెలుసా? అది నీకు నువ్వేసుకునే శిక్ష. నీ అంతు చూసేంత వరకు నేను అన్నం తిన్నాం. కొంతమంది అయితే నీ నాశనం చూసేంత వరకు నేను చచ్చిపోతానంటే దిగుమాన శపథాలు. నెక్స్ట్ చేసేది అదే అన్నాడు. ఏమన్నాడు? 12 నా సహోదరుల ముఖ్యమైన సంగతి ఏమనగా ఆకాశం తోడని, భూమి తోడని, దేని తోడని ఓటు పెట్టుకోవాలి. ఈ సనుగుళ్ళు ఏ స్థాయికి వెళ్ళిపోతాయి తెలుసా? ఏ స్థాయికి వెళ్ళిపోతాయి? కొంతమంది బూడిద తీసేలాగా శాపతం. మామూలుగా ఇదిగో ఆకాశం మీద ఒట్టు నువ్వు అంటే నేను భక్తుడు కాదు. విన్నరా? వింటాం. ఆకాశము తోడట, భూమి తోడట, ఒట్టులు పెట్టుకునే స్థాయికి వెళ్ళిపోతారు. నీ నాశనం చూసేంత వరకు నేను చావను. ఏంటి ఈ శపథాలేంటి? ఈ శపథాలేంటి? శపథమన్న ఒట్టే, మొక్కే. ఈ శపథాలేంటి? ఇలాంటి శపథాలు చేస్తారంట. తెలుసు కదా, పౌలు గారి గురించి యూదులందరూ మొక్కుబడి చేసుకున్నారంటే. ఏం మొక్కుబడి అది? పౌలు చెప్పేంత వరకు మేము అన్నపానములు వాడుతాం. ఇది ఎక్కడ మొక్కండి? ఇలాంటి ఉపవాసాలు కూడా ఉంటాయా? ఉంటాయి. ఇలాంటి ఉపవాస ప్రార్థనలు కూడా ఉంటాయి. వాళ్ళ నాశనం చూసేంత వరకు నేను నిద్రపోను. ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు. అది ఇలా మాట్లాడితే ఏమంటారంటే ఇదిగో భూమి మీద, ఆకాశం మీద ఇలాంటి ఒట్లు పెడతారు. ఇలాంటివి చేస్తారట. ఇవే కాదు, శ్రమలు ఇంకోటి చేసేదని తెలుసా? మనుషులు తిడుతూ పెట్టే ఒట్లు కాదు, దేవుడికి కూడా వాగ్దానం చేస్తామా చేయమని. శ్రమలు చేసే ఉండమన్నారు. ప్రభువా మరి కష్టాలు ఉన్నాయి, మరి ఏం చేద్దాం? కాబట్టి నువ్వు ఇది చేస్తే నేను ఇది చేస్తాను. ఈ అగ్రిమెంట్ ఏంటి? అగ్రిమెంట్ మొక్కుబడి ఉన్నాయి కదా. అది 10 మంది అంటే నిలువు దోపిడి అంటారు. పైన నిలువు దోపిడి అంటే ఆయన ఎవరు? ఆల్రెడీ ఎవరో దోసుకెళ్తారు. అందుకే అప్పుల పాలు అయిపోయాడు. ఈ అప్పుల పాలు అయిపోయిన ఆయన దేవుడు దగ్గరికి వెళ్ళి అంటాడు, ప్రభువా నువ్వు కనుక నన్ను బాగు చేస్తే ఏం చేస్తాను? నిలువు దోపిడి అంటే పై నెత్తి మీద వెంటనే దగ్గర నుంచి అధికారులకు వేసుకుని చెప్పులు వారికి అన్నీ ఏం చేస్తాను? నీకు ఇచ్చేస్తాను. ఇప్పుడు నిలువు దోపిడి దేవుడు ఎవరు? నువ్వు దోచుకునే దొంగ ఏం చేస్తున్నావు? ఇలాంటి మొక్కులు బయటే కాదు, క్రైస్తవుల్లో కూడా ఉన్నాయి. నువ్వు అది చేస్తే ఇది చేస్తాను, ఇది చేస్తా అది చేస్తాను, ఇలాంటి మొక్కులు మొక్కుకుంటావు. ఇలా మొక్కుతూ ఇదిగో నేను ప్రమాణం చేస్తాను. పైగా ఒక మనిషిని ఒప్పించడానికి శ్రమలు మనం చేస్తే తెలుసా? దేవుని లాభం చేస్తాం, దేవుని మీద కూడా ఒట్టు పెడతాం. ఏంటి? బైబిల్ మీద ఒట్టండి. నమ్మించడానికి ఏం చేస్తాం? బైబిల్ మీద ఒట్టు, దేవుడి మీద ఒట్టు, యేసుక్రీస్తు మీద ఒట్టు, సిలువ మీద ఒట్టు, చర్చి మీద ఒట్టు, పాస్టర్ గారి మీద ఒట్టు. పాస్టర్ గారు పోయిన మనకేంటి? ఇలాంటి ఒట్లు పెడతాం. ఇలాంటి ఒట్లు పెట్టేవాడు ఏం చెప్తున్నాడు? నెక్స్ట్ చేసింది ఏంటంటే ఇదే. దేవుడు తీసుకొచ్చి రాయబారాలు మాట్లాడతాం. అయినా మొక్కుకున్న మన గ్యారంటీ ఉందా? మొక్కు తీరుస్తాం. దేవుడు అన్నాడు, ఒకవేళ నువ్వు మొక్కు తీర్చలేకపోతే నువ్వు మొక్కుకోకుండా ఉండటమే మేలు. కానీ నువ్వు మొక్కేసి ఏం చేస్తాం? చచ్చిపోతే ప్రార్థన చేయాలంటే మొక్కుతాం. ఇక్కడ మొక్కుబడికి ప్రార్థనకి తేడా ఉంది. ప్రార్థన అంటే దేవా సహాయం చేయలేదు. మొక్కుబడి అంటే నువ్వు ఇది చేస్తే నేను ఇది ఇస్తాను. లంచం ఇస్తున్నావా? వ్యాపారం మాట్లాడుతున్నావా? ఏం చేస్తున్నావు?
ఇక్కడ చేసేది కాదు. ఒకవేళ దేవుని ప్రార్థన అంగీకరించి చేస్తే తర్వాత చేయడానికి ప్రయత్నించు. దేవా కృతజ్ఞతతో చేసేది వేరు, మొక్కుబడి కోసం చేసేది వేరు. మొక్కుకున్న తర్వాత ఏడుస్తూ చేసేవాడు నాకు తెలుసా? ఏడుస్తూ యోక్తా గారట మొక్కేసుకున్నాడట. ఎవరు అడిగాడు మొక్కు? దేవుడు అడిగాడా? దేవుడు అడిగాడా? ఎవరు అడిగారు? యోక్తా గారు మొక్కేసుకున్నాడు. ఏంటా మొక్కుబడి? పైగా నా గుమ్మంలో నుంచి నాకు ఎవరైతే ఎదురు వస్తారో ఏది వస్తుంది నీకు ఇచ్చేస్తాను. ఎవరు వచ్చారు? కూతురు వచ్చింది. చూడండి, ఇలా ఉంటాయి మొక్కుబడి. తర్వాత ఏం చేశాడు? ఏడుస్తున్నాడు. తర్వాత ఏడుస్తున్నాడు. మొక్కుకున్నాడు, మొక్కుని ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. కొన్నిసార్లు మనం మొక్కుకునేది తీర్చలేదేమో, తర్వాత ఏడవాలి. దేవుడు అన్నాడు, అందుకే నువ్వు మొక్కుకోవడం కాదు, ఆకాశం తోడని, నా తోడని, భూమి తోడని ఒట్లు కట్టకండి. ఇవి ఎప్పుడు చేస్తారు తెలుసా? సంతోషంగా కాదు, శ్రమలు ఎలాంటివి. ఇలా చేస్తున్న వాళ్ళందరినీ హెచ్చరిస్తా అంటున్నాడు. శ్రమలో చేయాల్సినది కాదు. మరి ఏం చేయాలి అంటే శ్రమలో ఏం చేయాలి? ప్రార్థన చేయండి. శ్రమల్లో ప్రార్థన. కొన్నిసార్లు విశ్వాసులే శ్రమల్లో తొట్టిల్లిపోయారు. అలాంటి విశ్వాసాన్ని మనం చూద్దాం. ఓ విషయాన్ని మనం చూడగలిగితే ఆదికాండం 16వ అధ్యాయం, ఆదికాండం 16వ అధ్యాయం రాయబడుతున్న మాట మీరు చూడగలిగితే ఆదికాండం 16వ అధ్యాయం మొదలు అబ్రహాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలను కనలేదు, ఆమెకు హాగరము ఐగుప్తురాలైన దాసి ఉండేను అని ఇక్కడ రాయబడుతున్న మాట చూస్తే శారమ్మ గారు అబ్రహాము గారి పిల్లల్ని కనలేకపోయేసరికి అబ్రహాము గారి భార్య ఆవిడ చాలా ఉత్తమరాలు. శారమ్మ గారు అలాంటి ఆవిడ కాదు, చాలా ఉత్తమమైనటువంటి వనిత. ఇంకా చెప్పాలండి, ఆయన విశ్వాసులకు తండ్రి, ఈవిడ విశ్వాసులకు తల్లి. చెప్పారు కదా పేతురు గారు అంటాడు, మీరు కనుక అలా ఉంటే మీరందరూ శారమ్మకి ఏమవుతారు? అందుకే జీవము కలిగిన ప్రతి వారికి తల్లి అవ్వమ్మ గారు అయితే విశ్వాసులకు తల్లి శారమ్మ గారు. అలాంటి విశ్వాసులకు తల్లి ఏం చేస్తుంది? ఒక స్టేజ్ వచ్చింది. ఏంటి ఆ స్టేజ్ అంటే పిల్లల్ని కనలేకపోయిందంట. కనలేకపోవడం ఏంటి? ఆవిడ పరిస్థితి అలా ఉంది. పైగా ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇస్తుంది. ఏమంటుంది? కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. ఎవరు చేశారు? యెహోవా పిల్లల్ని కనకుండా చేసేసాడు. ఇదే నమ్మకం లేదు. ఎందుకు నమ్మకం లేదా? ఉంది. విశ్వాసం కదా, విశ్వాసం ఎంత గొప్ప విశ్వాసం అంటే కల్దీ దేశంలో దేశంగా బతుకుతున్న అబ్రహాం గారు శారమ్మ గారు తీసుకుని బయటకు వచ్చాడు. కల్దీ దేశం అంటే సామాన్యమైన కాదు, సిటీ, ఒక బిగ్ సిటీ. పైగా అప్పటికే ఆ కల్చర్ గురించి మాట్లాడుతూ అప్పటికే డబల్ స్టేర్ బిల్డింగ్లు మెయింటైన్ చేస్తారంట వాళ్ళు. కల్దీ దేశంలో అప్పటికే డబల్ స్టేర్ బిల్డింగ్లు నివసిస్తున్నారు. అలాంటి ఇల్లు కలిగిన వాడు. పైగా సామాన్యులు కాదు, ఒక్కొక్క ఇంటికి 14 గదులు ఉండేవాడు. 14 గదులు కలిగిన ఇళ్లల్లో బతుకుతున్నటువంటి పరిస్థితి. సిటీలో ఉన్న బెటర్గా ఉంటుంది, పల్లెటూరులో బాగుంటుంది. సిటీ కల్చర్కి అలవాటు పడిన వాడు పల్లెటూరులో బతికాడు. పల్లెటూరులో బతికే వారు సిటీకి వస్తే అడ్జస్ట్ అవుతారు, కానీ సిటీలో బతుకుతున్న వారు పల్లెటూరులో ఇవ్వలేరు. అసలు సిటీ అంటే గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. ఆ కల్చర్కి అలవాటు పడుకుంటారు. ఎందుకంటే అన్నీ దొరుకుతాయి. అన్నీ పల్లెటూరు అంటే ఏం దొరుకుతాయో తెలియదు, ఏం దొరకవో భయం దొరుకుతారు. అలాంటి ఆవును తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? దిగుతున్నాడు. ఎక్కడ ఉంటాం అని అడిగితే తెలియదు. పైగా తీసుకెళ్తాడు, ఒక టెంట్ వేస్తాడు, టెంట్లో పెడతాడు. ఇక్కడ ఒకవేళ మీ భర్త గారే కనుక ఎలా ఉంటే మీరు అడ్జస్ట్ అవుతారు. మీ సావు నువ్వు సావని వెళ్ళిపోతారంటే
ఆవిడ చూడండి మారు మాట్లాడుతూ వచ్చింది. పైగా ప్రయాణం అంటే మాటలు కాదు. ప్యాకింగ్ ఎలా ఉంటుంది? ప్యాకింగ్ ఎలా ఉంటుంది? సూట్ కేసులు ఇప్పుడు ఉన్నాయి, ర్యాలీ బ్యాగులు ఉన్నాయి, అన్ని రోజులు ఉన్నాయి. ఆ రోజులు ఏం లేవు. మరి ఏం చేయాలి? మూట కట్టాలి. ఇప్పుడు లగేజ్ బుక్ చేస్తే వెహికల్స్ ఉన్నాయి. మరి ఆ రోజు వెహికల్స్ లేవు. ప్యాక్ చేయాల్సింది ఎవరు? ఆవిడే ప్యాక్ చేయాలి, ఆవిడే ప్యాక్ చేయాలి, ఆవిడే సర్దాలి. మళ్ళీ పైగా ప్యాకింగ్ ఒక ఎత్తు అయితే మళ్ళీ అక్కడ దిగిన తర్వాత మళ్ళా వాటి సర్దనం ఒక ఎత్తు. ఎలా ఉంటుంది చెప్పండి? కానీ ఏ రోజు ఎదురు చెప్పకుండా అబ్రహాం గారు ఏం చెప్తారు చేసింది. ఎక్కడికి వెళదామంటే అక్కడికి వచ్చిందంట. ఎక్కడికి వెళదామంటే మారు మాట్లాడకుండా వచ్చింది. దేవుడు అబ్రహాం గారికి పిల్లల్ని ఇస్తానని చెప్పాడు. అది అబ్రహాం గారికి అది నమ్మడం. ఎవరు నమ్మారు? శారమ్మ గారు కూడా నమ్మారు. నమ్మిన ఆవిడ ఇప్పుడు అంటుంది, దేవుడు నన్ను పిల్లలు అనకుండా చేసి ఉన్నాడు అంటుంది. ఎంత పెద్ద స్టేట్మెంట్ ఇది! ఎందుకు ఇచ్చింది ఈ స్టేట్మెంట్? ఎందుకు ఇచ్చింది? ఓర్పు ఇచ్చింది కాదు. అది ఇవ్వడానికి రీజన్ భయంకరమైన విపత్తుకరమైన పరిస్థితులు పెట్టింది. ఓర్పు నా స్టేట్మెంట్ ఇవ్వట్లా. స్టార్టింగ్ ఎవలా? బయలుదేరినప్పుడు ఎవలా? అప్పటికి వాళ్ళు అక్కడికి వచ్చి 10 ఏళ్లకు పైగా కాపురం ఉన్నారు. 10 ఏళ్లకు పైగా. అప్పటికి ఆయన వయసు 85 సంవత్సరాలు వచ్చేసినాయి. 75 సంవత్సరాలు అక్కడికి వస్తే 10 ఏళ్ల పాటు ఎదురు చూస్తూ బతికింది. 10 ఏళ్ళు అంటే చిన్న విషయమా? 10 ఏళ్ల పాటు పిల్లలు ఇస్తానండి ఎదురు చూసిన ఆవిడ 10 ఏళ్ల తర్వాత ఈ స్టేట్మెంట్ ఇస్తుంది. 10 ఏళ్లకు ముందేవలా? 10 ఏళ్ల తర్వాత ఇస్తున్న స్టేట్మెంట్ అంటే యెహోవా నన్ను పిల్లలు కనకుండా చేసేసాడు. ఎందుకు ఈ మాట మాట్లాడుతుంది అంటే ఊరకను మాట్లాడుతున్న మాట కాదు. ఒక భయంకరమైన పరిస్థితి ఆవిడ ఎదుర్కొంది. ఏమెదుర్కొంది? పిల్లల్ని కనలేను అని ఎప్పుడు ఒక స్త్రీ తీర్మానం తీసుకున్నది తెలుసా? ఎప్పుడు తీసుకుంటుంది? నేనిక పిల్లల్ని కనలేను అని ఎప్పుడు తీసుకుంటుంది అంటే స్త్రీలకు ధర్మం ఉంటుంది. దాని స్త్రీ ధర్మం అంటారు. స్త్రీ ధర్మం. ఎప్పుడైతే ఒక స్త్రీ పెద్దదవుతుందో, మెచ్యూర్ అవుతుందో, ఆ మెచ్యూర్ అయిన దగ్గర నుంచి స్త్రీకి ఒక ధర్మం ప్రారంభమవుతుంది. ధర్మం ప్రారంభమైన అర్థం ఏంటి తెలుసా? ఆవిడ ఎలిజిబుల్. దేనికి ఎలిజిబుల్? పిల్లల్ని కట్టడానికి ఎలిజిబుల్. ఆ స్త్రీకి ఒక రోజు ధర్మం ఆగిపోతుంది. అర్థం ఏంటి? ఇక పిల్లల్ని కాలేదు. అప్పటి వరకు శారమ్మ గారికి ఒక హోప్ ఉంది. ఏంటి ఆ హోప్ అంటే ఆవిడ ఎప్పుడైతే తన స్త్రీ ధర్మాన్ని చూసుకుంటుందో, స్త్రీ ధర్మాన్ని చూసుకున్న ప్రతిసారి ఆవిడ హోప్ ఏంటో తెలుసా? దేవుడు నాకు ఏమిస్తాడు? ప్రతి నెల ఎదురు చూస్తుంటాడు. ప్రతి నెల తను చెక్ చేసుకునేది ఏంటంటే ఇదిగో ఈ నెల అయినా దేవుడు నాకు గర్భఫలం ఇస్తాడు. వాగ్దానం ఉంది కదా, మరి ఇస్తానన్నాడు. ప్రతి నెల చెకింగ్ ఏంటంటే ఈ నెల అయినా నేను నెలకొంటాను. వివాహం అయిన దగ్గర నుంచి ప్రతి నెల ఎదురు చూస్తాను. ప్రతి నెల ఆ కల్దీ దేశం నుంచి కానం వచ్చిన దగ్గర నుంచి చేస్తాడు. 10 సంవత్సరాలు అంటే సుమారు సంవత్సరానికి 12 సార్లు. 10 సంవత్సరాలకి 120 సార్లు తను చెక్ చేసుకున్న తర్వాత మాట్లాడుతున్న మాట, ఓరకం చెప్తున్న మాట కాదు. 120 సార్లు. ఒక రోజు తన స్త్రీ ధర్మం ఆగిపోయాడు. ఆగిపోగానే ఏమనుకుంటుంది చెప్పండి? ఫస్ట్ ఏమనుకుంటుంది తెలుసా? నేను నెల తప్పుతానేమో. ఇక్కడ వాగ్దానం ఉంటుంది, పెట్టనిస్తాను. ఎప్పుడైతే ఆ ధర్మం ఆగిపోయిందో ఆవిడ ఫీలింగ్ ఏంటంటే నేను ఏమయ్యాను? నెల తప్పానంటే. ఇక్కడ దేవుడు నమ్మదగిన వాడు నమ్మింది కదా. ఎప్పుడైతే ఈ విషయంలో ఆవిడ నమ్మిన తర్వాత ఈ స్టేట్మెంట్ ఏంటంటే నేను నెల తప్పాను. కానీ చెక్ చేసుకుంది. నెల మార్పులు లేవు, 2 నెలలు మార్పులు లేవు, 3 నెలలు మార్పులు లేవు. అప్పుడు ఆవిడకి అర్థమైంది ఏంటంటే నేను నెల తప్పలేదు, ఎప్పటికీ నేను పిల్లల్ని కానలేదు. అప్పుడు వరకు ఆ స్త్రీ ధర్మం జరుగుతున్నంత సేపు ఆవిడ హోపెట్టు తెలుసా? ఏదో ఒక రోజు నేను బిడ్డని కాంటాను. ఇప్పుడు అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళింది. నా సర్వీస్ అయిపోయింది, నా పొలం ఉడికిపోయింది, నాకున్న శక్తి తగ్గిపోయింది. ఇంకా చెప్పాలంటే నేను ఎలిజిబుల్ కాదు,
నాకు జీవితంలో పిల్లలు పుట్టలేదు. పుట్టకుండా ఎవరు చేశారు? దేవుడు. ఎందుకు ఆ మాట అంటే తెలుసా? ఆ ధర్మం పెట్టింది ఎవరు? స్త్రీకి దేవుడే. ఆపేసింది ఎవరు? దేవుడే. పెట్టేది దేవుడే, ఆపేసేది దేవుడే. ఇప్పుడు అదిగా స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఆవిడ స్టేట్మెంట్ తప్పు కాదు. దేవుడు నన్ను చేసేసాడు. ఎలా చేశాడు? నేను ఎప్పటికీ పిల్లల్ని కనలేను కాబట్టి దేవుడు ఎలా చేసేసాడు. చూడండి, ఈ మాట చెప్పేటప్పుడు ఎన్నిసార్లు ఏడుతుంటుందట? ఏడుస్తుంది ఆడ. ఇన్ని సంవత్సరాలు ఎదురు చూస్తారు. ఎందుకంటే అది సామాన్య విషయం కదా. పిల్లలు లేని వాడికి అర్థం అవుతుంది ఆ పెయిన్ ఏంటి, ఆ పెయిన్ ఏంటి. ఇంకా చెప్పాలంటే శారమ్మ గారు వృద్ధురాలు కదా, ఎంతో మందికి పురుడు పోసుకుంటుంది. ఎంతో మంది తన ఇంట్లో పుట్టినటువంటి పిల్లల సైతం ఎదిగి పెళ్లిళ్ళు చేసుకుని పిల్లలుగా నేర్చారు. తన చుట్టూ ఉన్నవాళ్ళు వార్తలు వినబడుతున్నాయి. ఇదిగో నా భార్య నెల తప్పింది, ఇదిగో నా భార్య గర్భవతి అయింది, నా భార్య ప్రసవించింది. ఇలాంటి మాటలు పెట్టినప్పుడు ఎంతమంది బిడ్డలు ఎత్తుకుందో తెలియదు. కానీ ఎత్తుకున్న ప్రతిసారి ఆవిడ ఫీలింగ్ ఏంటంటే, ఏదో ఒక రోజు నేను కూడా ఎవరిని ఎత్తుకుంటాను, బిడ్డను ఎత్తుకుంటాను. ఎవరిస్తారు నాకు? దేవుడు ఇస్తాడని ఎదురు చూసి సంతోషంతో నమ్మకంతో చూస్తున్న ఆవిడికి ఇలా జరిగితే ఫస్ట్ ఏం చేస్తుంది? కుమ్మిలు ఏడుస్తుంది. నేను అన్నాను కదయ్యా, నువ్వు చెబితే వచ్చాను కదయ్యా, నీ కోసం ఏది చేయమని సిద్ధపడ్డాం కదయ్యా, నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వచ్చాను కదా. ఏంటి ఇలా ఏడ్చింది ఇప్పుడు ఎవరికి వస్తుంది తెలుసా? అబద్ధంగా వచ్చినట్టుంది. అయిపోయింది. నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి చుట్టూ భయంకరమైన పరిస్థితులు అనిపిస్తున్నాడు. చీకటి కనిపిస్తుంది, రమ్మంటిదే చుట్టూ దారి కనపడుతుంది. అయిపోయింది మన సర్వీస్. ఈ టైంలో ఏం చేస్తే బాగుంటుంది? ఏం చేయాలి? యాకోబు గారు చెప్పారు కదా, ఏం చేయాలి? ప్రార్థన. కానీ ఆవిడ పని చేయలేదండి. విశ్వాసంతో తల్లి చేసి తెలుసా? ప్రార్థన చేయలేదు. మరి ఏం చేస్తుంది? అబ్రహాము గారి దగ్గరకు వచ్చి మాట్లాడటం మొదలు. గమనించండి, శ్రమల్లో, బాధల్లో, కోపాల్లో మాటలు మాట్లాడకూడదు. మన మాటలు చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు తెలుసా, బాధల్లో, శ్రమల్లో మన నాలుగు మన కంట్రోల్లో మామూలుగానే కంట్రోల్లో ఉంటుంది. ఇది మామూలుగా ఉన్న టైంలో కంట్రోల్ చేయడం చాలా కష్టం. మన నాలుగు మీకు కోపంలో ఉంటే ఆ కోపం కూడా బాధతో కూడిందైతే, బాధతో కూడిన కోపం వస్తే ఎలా తెలుసా? ఎవరిని అంటున్నామో ఏమంటున్నామో కూడా తెలియదు. కొన్నిసార్లు తండ్రి వయసు ఉన్నవాడు, తండ్రి వయసు ఏంటి, తండ్రినే దూషించిన సందర్భాలు ఉంటాయి, తల్లినే దూషించిన సందర్భాలు ఉంటాయి. కోపం వచ్చినప్పుడు నోరు మొయ్యి, మాట్లాడకు. కోపంలో, బాధలో నోరు మూసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఏడిస్తే అక్కడ ఏడు. మాట తగ్గించి మాటలు మాట్లాడితే ఏ మాట మాట్లాడతామో తెలియదు, ఏ సలహా ఇస్తామో తెలియదు. ఈ కూడా అబ్రహాముతో మాట్లాడడం మొదలుపెట్టింది. ఏమంటుందంటే, నన్ను దేవుడిలా చేసేసాడని చెప్పి సలహా. ఆ టైంలో సలహా కోపంలో ఒక నిర్ణయం తీసేసుకుంది, బాధలో ఒక నిర్ణయం తీసేసుకుంది. ఏంటా నిర్ణయం? కళ్ళ ముందు ఒక ఆవిడ కనపడుతుందట. ఎవరు? ఆగర్ కనపడుతుంది. చూడండి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. ఎలాంటి నిర్ణయం? ఆవిడ కనబడుతుంది కాబట్టి ఇవాడు అంటుంది, సరే నన్ను ఇలా చేశాడు కాబట్టి ఆవిడతో పోయి ఏం చేయి, బిడ్డలుగా నాకు కని ఉంటాను. మరి ఎలా తీసుకుంది నన్ను తెలియదు కానీ తీసేసుకుంది. కొన్నిసార్లు చూసారా, కొన్నిసార్లు దేవుడి చేతలు చేయకపోతే పాపాలను చేస్తాము, వచ్చేం చేస్తాం, ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటాం. దేవుడికి ఇష్టం లేని నిర్ణయాలు తీసుకుంటాం. దేవుడికి చెప్పని నిర్ణయాలు తీసుకుంటాం. నిర్ణయం తీసుకుంటాం. ఇదిగో నేను ఇలా అయిపోయింది కాబట్టి నువ్వు నా మాట ఏమి నువ్వు ఆవుతో పోవాలి. అలా కాకుండా అబ్రహాం గారి దగ్గరికి వచ్చి, అయ్యా దేవుడు మాట ఇచ్చాడు కదా, ఏమని పెట్టేస్తాను, నా పరిస్థితి ఇలా అయిపోయింది. ఇస్తానన్న మాట ఏమో అలా కనపడదు, నా సిచ్యువేషన్ ఏమో ఇలా ఉంది. ఒకసారి దేవుడిని అడుగంటే అబ్రహాం అడుగుతాడు.
అడుగుతారు కదా, కమ్యూనికేషన్ ఉంది కదా సార్. అబ్రహాము గారికి దేవుడికి కమ్యూనికేషన్ ఉంది కదా, మాట్లాడుకున్నారు కదా సార్. ఒకసారి ఇంకో నా పరిస్థితి ఇలా అయిపోయింది, ఆయన ఏమో ఇస్తానంటాడు, నా జీవితం ఇలా అయిపోయింది, ఒకసారి కనుక్కున్నారు కదా, కనుక్కోమని పంపించలేదు. చూడండి, ఆ టైంలో ఇద్దరు కలిసి వెళ్ళి అడుగుదాం దేవుడిని. ఏ సిచ్యువేషన్ ఏంటంటే దేవుడు మాట్లాడతాడు. ఈవిడ చెయ్యలేదు కానీ ఈవిడ సలహా ఇచ్చింది, ఇంకొక ఆవిడ చేసిందండి. ఎవరు తెలుసా? ఈవిడ కోడలు ఎవరు? రెబకమ్మ గారు కూడా సేమ్ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ ఆవిడ స్పందిస్తుంది. చూడండి ఎంత తెలివైందో. శారమ్మ గారి కంటే కూడా ఎంత తెలివి కాదు. 25 వచ్చాయి, 21 వచ్చు. ఇస్సాకు భార్య గుడ్రాలు కనుక అతడు ఆమె విషయమై చూడండి ఏం చేస్తున్నారు వీళ్ళు? యెహోవాను వేడుకొనగా, అయ్యా నా భార్య పరిస్థితి ఎలా ఉంది, నా భార్య పరిస్థితి, ఇది ప్రార్థన. ఏం చేస్తున్నారు? వేడుకుంటున్నాడు. నా భార్య సిచ్యువేషన్ ఇది, నా భార్య పరిస్థితి ఇది, నా భార్య ఎలా ఉంది? గుడ్రాలుగా ప్రార్థన. చూడండి ఇద్దరిది సేమ్ సిచ్యువేషన్, కానీ ఒకరు ఏం చేస్తున్నారు? ప్రేమ చేస్తున్నారు, ఇంకొకరు ఏం చేస్తున్నారు? సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ రోజు అబ్రహాం గారు పంపించి అడిగించుంటే చక్కటి వర్తమానం చెప్పుకుంటుంది. కంగారు పడుతుంది. అబ్రహాం గారు నిర్ణయాలు తీసుకోలేదా? ఎన్ని చేస్తే ఏంటి, నేను ఏమైపోతున్నాను, పిల్లలు లేని వాడు అయిపోతున్నాను అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎలియాజరు ఉన్నాడు. ఎలియాజర్ని ఏం చేస్తాను? నేను దత్తం తీసుకుంటాను. ఏమన్నాడు? దత్తం తీసుకుంటాను. ఆస్తికర్త ఎలియాజరే. నేను నిర్ణయించుకున్నానంటే దేవుడు అన్నాడు, వద్దు, నీకు నేను పెట్టని చేస్తాను. అబ్రహాం గారు నిర్ణయం తీసుకున్నాడు. కానీ అబ్రహాం గారు దేవుడితో మాట్లాడు. ఆ నిర్ణయం దేవుడికి చెప్పాడు, ఇది చేద్దాం అనుకుంటున్నాను, చేయమంటారా వద్దా? ఎప్పుడు గమనించండి, మన సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. రెండోది ఏంటంటే దేవుడు వ్యతిరేకించే నిర్ణయాలు అసలే తీసుకో. ఒక్కసారి నిర్ణయం దేవుడి సన్నిధిలో పెట్టు, అది వాక్యానికి ఆమోదంగా ఉందా? దేవుడు ఆమోదిస్తాడా? ఒక్కసారి ప్రార్థన చేశాడు, దేవా ఈ నిర్ణయం శారముగా పడిగో, నేను అయిపోయింది కదా, ఒకసారి నాగత్తు పెడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఆ రకంగా బిడ్డలకు అందాం. ఒకవేళ దేవుడికి ఆమోదమేమో, ఒప్పుకుంటాడేమో అడుగంటే అడుగుదులే. పోనీ ఏంటి ప్రభువా సలహా ఏమైనా ఇద్దరు లేదు, ఇలాంటి సలహా మేము తీసుకున్నాం, పాటించమంటావా వద్దా అని అడిగినా అని చెప్తుంది. కానీ ఏది అడగలేదు. మరి ఏం చేశారు? నిర్ణయాలు తీసేసుకున్నారు. తీసేసుకోవడమే కాదు, దాన్ని ఏం చేశారు? అమలు చేశారు. కానీ ఇక్కడ జరగలేదు. దేవుణ్ణి అడిగాడు, వేడుకున్న తర్వాత మరలా సిచ్యువేషన్ క్రిటికల్ అయిపోయింది. ఏమైపోయింది? చిన్నరాయి పడుతున్నాడు. యెహోవా అతని ప్రార్థన వినెను. 27 ఇస్సాకు భార్య గుడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొను. యెహోవా అతని ప్రార్థన వినెను. అతని భార్య రెబెక గర్భవతి ఆయను. ఏమైంది ఇప్పుడు? గర్భవతి అయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, ఏం జరుగుతుంది? గర్భవతి అయిన తర్వాత ఆమె గర్భములోనట శిశువులు ఒకరితో ఒకడు పెరుగులాడు, పొడవ మొదలైన గర్భము ఇద్దరు కొట్టుకుంటారంట. ఇక్కడ ప్రసవ వ్యాధులు అంటేనే లోపలి, ప్రసవ వ్యాధులు మరో వ్యాధులు ఏంటిది? వీళ్ళందరూ లోపల కనుక్కుంటున్నారు. కనుక్కుంటే ఎలా ఉంటుంది? ఆవిడ విసిగిపోయింది తెలుసా? సేమ్ టు సేమ్ మనలాడాలి. ఇలా ఏంటి నేను బ్రతుకుంటా. చూడండి, నిన్నటి వరకు పిల్లలు లేరన్న బాధ, ఇప్పుడు పిల్లల వల్ల బాధ. ఏం చేస్తాం? ఇలాగైతే నేను బతకడం మనమైతే ఏం చేస్తాం? ఆల్రెడీ ఒక ఆలోచన, ఇలాగైతే నేను బతకడం. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఏ నుయ్యో గొయ్యో చూసుకోవాలి. ఇవి కాదు. చూడండి, ఆవిడ శ్రమ మొదలైంది. శ్రమలో ఒక ఆలోచన వచ్చింది, ఎలాగైతే నేను బతకడం ఎందుకు అని ఏం చేస్తుంది? నెక్స్ట్
అనుకుని అనుకుని లోపల అనుకోవచ్చు, ఇలాగైతే నేను బ్రతకడం దేనికనికి ఇప్పుడు వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది? ఇలాగైతే నేను బ్రతకడం ఎందుకు అనుకుని యెహోవా ఈ విషయమై యెహోవాను అడగా వేశాను. ఏంటి? బిడ్డనమ్మన్నా, బాధనమ్మన్నా, ఏంటిది? ఇలాగైతే బతకడం దేనికి? చావమంటావా అని అడగడానికి వెళ్ళిందట. ఈ విషయమై యెహోవాను అడగా వెళతే అప్పుడు చెబుతున్నట్టు ప్రార్థన శ్రమలు. ఈవిడికి శ్రమ కదా చెప్పాలంటే, శారమ్మ గారికి ఎలాంటి శ్రమ అయితే వచ్చిందో దానికి మించిన శ్రమ, మించిన శ్రమ. ఈ శ్రమను బట్టి యెహోవాను అడగడానికి వెళతే ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు? అప్పుడు చెప్తున్నాడు, బాధను బాధపడుతున్నావా? శ్రమను బాధపడుతున్నావా? దేవుడు ఇప్పుడు గమనించండి, శ్రమను తీసేయడు. మరి ఏంటో తెలుసా? శ్రమని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అమ్మా, శ్రమ అనుకుంటున్నావా? కష్టం అనుకుంటున్నావా? సరే, ఈ కష్టం తర్వాత వచ్చే ఫలం ఏంటో తెలుసా అని చెప్పి ఫలాన్ని చూపిస్తారు. ఫలం అప్పుడు మనకి శ్రమని తెలుసు, శ్రమను మర్చిపోవాలి. చూడండి, రెబెక్కమ్మ శ్రమ కోసం వెళ్ళింది. దేవుడు అంటాడు, బాధ అనుకుంటున్నావు, శ్రమ అనుకుంటున్నావా? నీ కడుపులో ఎంతమంది పిల్లలు ఉన్నారు తెలుసా? ఎంతమంది ఉన్నారు? 7 ఉన్నారు. ఇప్పుడు శారమ్కి ఎలా ఉంటుంది? నా గర్భం ఎలా ఉంటుంది? ఒక్కరు అనుకుంటాం. ఒక్కరానికి ఏంటి బిడ్డ వల్ల నాకు ఈ బాధ ఏంటి అని ఈయన అన్నాడు. నీ కడుపులో ఎంతమంది ఉన్నారు తెలుసా? ఒకసారి చూడండి, పనికి వెళ్ళాం అనుకోండి, పని చెప్తున్నారు, మనం అనుకున్న పని కంటే ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఇలా ఏం చేస్తాం? మనిషి అనుకున్నావా, గుడ్డ అనుకున్నావా, ఏంటి బాధ ఏంటంట? ఆయన డబలమేమంటారు అనుకోండి, ఎన్నేమంటారు? మర్చిపోతాం. డబల్ అది కూలి పనికి వెళ్ళినోడు ఒకలా పని చేస్తాడు, కాంట్రాక్ట్కి వెళ్ళినోడు ఇంకోలా పని చేస్తాడు. కాంట్రాక్ట్కి వెళ్ళినోడు ఎందుకు పని చేస్తాడు? వాడికి పేమెంట్ ఎక్కువ. ప్రభు రెబెక్కమ్మతో అంటున్నాడు, నీకు డబల్ పేమెంట్. నీకు బాధ ఎందుకు తెలుసా? నీ కడుపులో ఎంతమంది ఉన్నారు? ఎంత ఉన్నారు? నీకు రెబెక్కమ్మ ఎలా ఉంటుంది? నేను దాకా వెళ్ళలేదు. దెబ్బకి ఒకే దెబ్బకి 2 పెట్టెలు అంటారు కదా, 2 పెట్టెలు ఒకే గర్భములు, అంటే ఒకే ప్రసవ వ్యవస్థతో ఎంతమంది? 2 పెట్టెలు కాదు. పైగా అంటాడు, 2 పెట్టే కాదు, ఎవరన్నా తెలుసా నీ గర్భంలో? ఎవరన్నాడు? 2 జనములు నీ గర్భములో, 2 జనపదములు. జనపదములు అంటే 2 వంశావళులు ఉన్నాయి. నువ్వు కనేది ఒకళ్ళని కాదు, మరి ఎవరిని? పెద్ద విస్తరించే సంతానం కాదు. బ్రాండ్ తెలుసు కదా మనకి, ఎదోమీయులు, నెక్స్ట్ ఇశ్రాయేలు. 2 జనపదములు. జనపదం నువ్వు ఒక బిడ్డ అనుకుంటున్నావు, ఒక బిడ్డ కాదు అక్కడ ఉన్నది 2. పైగా వాళ్ళిద్దరు ఎలాంటిదో తెలుసా? సమాజంలో రేపు పొద్దున జనపదములుగా 2 వంశావళులుగా కనపడతారు వాళ్ళు. ఎదోమీయులు, ఇశ్రాయేలు. ప్రపంచాన్ని పాలించేవాడిని అంటున్నావు. ఇది ఎలా ఉంటుంది చెప్పండి? ఇది ఎలా ఉంటుంది? అప్పటి వరకు బాధ అనుకుంది, ఇలాగైతే నేను బతకడం దేనికి అనుకుంది, ఇప్పుడు అనుకుంటుంది కంటే ఇలాంటి వాళ్ళే కానాలి, ఇలాంటి వాళ్ళు కండం కోసం ఎలాంటి బాధ అయినా వాడాలి. శ్రమ తీసేసాడా? ఆయన తీసేయడు. ఆయన మంత్రాలు మాయలు ఉపయోగించి నీ బాధ తీసేస్తున్నాను అండవు. మరి ఏమంటాడంటే శ్రమను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఏంటంటే, ఇదిగో నువ్వు శ్రమ అనుకుంటున్నావు కదా, ఈ శ్రమ వల్ల ఫలం ఎలా ఉంటుంది, కావాలా వద్దా? ఏటు వాచ్మెన్ ట్రై చేయాలి మనం. ఎంత కష్టపడాలి? అంత కష్టమే లేదు. ఐపీఎస్కి అయితే, ఐఏఎస్కి అయితే ఎంత, వాచ్మెన్కి అయితే 18 గంటలు పొడికిని 6 గంటలు కష్టపడితే చాలు. మరి ఐఏఎస్కి అయితే 18 గంటలు కష్టపడాలి. 18 గంటలే కాదు, తేడా వస్తే రోజుకి 20 గంటలు కష్టపడాలి. కానీ వాళ్ళు కష్టపడేది ఏమనుకుంటుంది తెలుసా? మేము పట్టబోయేది ఏంటి? ఒక స్టేట్కి మేము పెద్ద అయిపోతాం.
ఆ స్టేజ్ను పాలించాలంటే, ఒక జిల్లాని పాలించాలంటే నువ్వేం చేయాలి? నేను కష్టపడతాను. కష్టాన్ని ఆనందంగా పడతాను. అది ప్రతిఫలం చూసిన వాడు కష్టపడతాడు. ఇక్కడ కూడా రెబకమ్ముతాయని అంటాడు, నీ ఫలం ఎలా వస్తుంది? సంతోషంగా వెళ్ళింది, బాధతో వెళ్ళింది, సంతోషంతో తిరిగి వచ్చేసేసి ఇదిగో నీ సిచ్యువేషన్ ఇదమ్మా అని చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, శారం ఏం చేయలేకపోయింది? రెబకమ్మ ఏం చేసింది? ప్రార్థన చేయబట్టి రెబకమ్మకు సమాధానం దొరికింది. శారముకు నెమ్మది లేకుండా ఫస్ట్ సీరియస్గా వచ్చేసేసి అది ఆవిడ కనపడుతుందిగా, నా దాసి వెళ్ళాలి, నా దాసి వెళ్ళంటే అబ్రహాము గారు సంతోషంగా వెళ్తారు, నీ మాట పెడతారు. తర్వాత ఇప్పుడు వచ్చేటది, నీకును నాకును దేవుడు న్యాయము తీర్చును కాక. అబ్బా ఇప్పుడు వచ్చాడు న్యాయం, ఇప్పుడు వచ్చాడట దేవుడు. ఎప్పుడు? హాగర్ అంటే నీచంగా చూడటం మొదలెట్టిందట. ఎప్పుడైతే నీచంగా చూడటం మొదలెట్టిందో అప్పుడు కలిగిందంట బాధ. నీచంగా చూడటం నేను ఎత్తుపై కిరీటం పెడుతుందా? కిరీటం పెడుతుందా? అప్పుడు వచ్చేటది, నీకును నాకును దేవుడు న్యాయము తీర్చునుగా. మళ్ళా పెట్టండి వాళ్ళు న్యాయం తెచ్చినాడు. ఆయన ఏమైనా కావాలని అడిగాడా? నువ్వే కదా సలహా ఇచ్చావు, నీ మాట పాటించాడు. పాటించినందుకు ఏమైంది? అందుకే మన సలహాలు మన నెత్తి మీదకి ఏం చేస్తా తెలుసా? ఇంకా శ్రమల్ని అధికరించేస్తాం, ఇంకా శ్రమలు. అప్పటి వరకు శారమ్మ గారి మీద ఒక సింపతి ఉండేది, మరి ఇప్పుడు సింపతి పోయి చిన్న చూపు మొదలైంది. ఏంటో తెలుసా? అప్పటి వరకు ప్రాబ్లం ఇద్దరిదే అనుకున్నారు, ఇప్పుడు ప్రాబ్లం ఎవరిది? శారమ్మది. అంటే అబ్రహాము గారికి ఇన్ని రోజులు పిల్లలు లేకపోవడం కారణం ఎవరు? ఈవిడ నాట నుండి ఆవిడ చిన్న చూపు చూడడం మొదలు పెట్టారు. చూడండి, తన విలువలు తనే ఏం చేసుకుంది? ఇప్పుడు తగ్గించేసుకుంది, తన వాల్యూ తనే తీసేసుకుంది. అది మన నిర్ణయాలు మనం నాశనం చేస్తాయి, మన విలువను తగ్గిస్తాయి. శ్రమలు వచ్చినాయి కదా అని చెప్పి నీ ఆలోచనతో నువ్వు నిర్ణయాలు తీసుకోవద్దు. మరేంటి అంటే ఆయన అంటాడు, మీలో ఎవరికైనా శ్రమ సంభవించిందా? అయితే ఫస్ట్ ఒకటి చేయండి. ఏం చేయండి? ప్రార్థన చేయండి. శ్రమను తప్పించుకోవడం ఫస్ట్ ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే రెబకమ్మ శ్రమ అక్కడితో ఆగిపోయింది. ప్రార్థన చేయకుండా శారమ్మ నిర్ణయం తీసుకుంటే ఆ శ్రమ ఇంకా పెరిగిపోయి ఒకప్పుడు ఆవిడతో వెళ్ళంది, తర్వాత హాగర్ని శ్రమ పెట్టడం మనం పెట్టుకుంటాం. చూసారా? నెక్స్ట్ ఏం చేసిందట? హాగర్ని శ్రమ పరిచింది, ఏడిపించి ఈవిడ దెబ్బకు తట్టుకోలేక ఆవిడ పారిపోయింది. ఒక గర్భిణీగా ఉన్న స్త్రీని ఏడిపించి చూడండి, సొంత నిర్ణయాలు ఎలా ఉంటాయి? సొంత నిర్ణయాలు. అందుకే శ్రమల్లో మీరు ఏం చేయొద్దు అంటే మీ నిర్ణయాలు మీరు తీసుకోండి. శ్రమల్లో ఏం చేయాలి? ప్రార్థన చేస్తే దానికి సమాధానం దేవుడు చెప్తాడు. ఆ శ్రమను ఎలా తప్పించుకోవాలో, ఆ శ్రమను వివరంగా నీకు వివరించేదానికి దేవుడు. కాబట్టి రెబెక్కమ్మ ప్రార్థన చేసింది, శ్రమ నుంచి తప్పించుకుంది. శారమ్మ ప్రార్థన చేయలేదు కాబట్టి శ్రమలు ఇంకా కోల్పోయాడు. ఇక్కడ విషయం, ఎంత బాధ కలిగింది కదా. పైగా ఆవిడ తీసుకున్న నిర్ణయం చూడండి, ఎలాంటి నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం వల్ల ఏమైందో తెలుసా? ఆ రోజు మొదలైన యుద్ధం ఎవరితో? హాగరుతో శారమ్మకి యుద్ధం, తర్వాత శారమ్మతో అబ్రహాముకి యుద్ధం. అంతే కదా, అబ్రహాముతో శారమ్మ యుద్ధం పెట్టుకుంది, తర్వాత శారమ్మ హాగరుతో యుద్ధం, వారు మొదలు. అప్పుడు అయిపోలేదు. తర్వాత ఏమో తెలుసా? ఆ యుద్ధం కొనసాగుతూ వచ్చింది. ఎక్కడ వరకు కొనసాగింది? తర్వాత ఇస్సాక్కి ఇష్మాయేలు, తర్వాత ఇస్సాకు సంతానానికి ఇష్మాయేలు సంతానానికి. ఎప్పటికీ కొట్టుకుంటారా? మన దిక్కుమల నిర్ణయాలు అలా ఉంటాయి. మనం బోర్డు నిర్ణయాలు తీసుకుంటే ఆ రోజుతో పోద్దనుకున్నారేమో, పోదది, చిన్నదే కదా, చిటికిదే కదని
మనం అనుకుంటాం చిన్న తప్పే కదా, చిటుకు తప్పే కదా అనుకుంటాం. చిటుకు తప్పు కాదు అది, ప్రపంచానికి నిప్పు అయిపోతుంది. ఏ తప్పుడు నిర్ణయం తీసుకున్నా, ఎలాంటి తప్పుడు ఆలోచన మనం చేసినా అది ఆ టైంలో చిన్నదే, కానీ ఆ చిన్నది ప్రపంచానికి పెనుముప్పు అయిపోతుంది. ఎప్పటికీ చూడండి, ప్రపంచం ఏ వల్ల నాశనం అయిపోతుంది అనుకుంటారు ఇప్పుడు అందరూ. కొట్టుకుని ఏం చేశారు, మొన్నదాకా ఏం చేశారు, మొన్నటిదాకా యుద్ధం అండి, మొన్నటిదాకా యుద్ధం, మొన్నటిదాకా యుద్ధం. ఈ రోజుకి యుద్ధంతో చేస్తున్నారు. ఎప్పటికీ తలలు తెగుతున్నాయి, రక్తం ఒలుగుతూనే ఉంది. ఎప్పుడు తీసుకున్న నిర్ణయం? ఆ రోజు శారమ్మ గారు తీసుకున్న ఒక నిర్ణయం. ఏ టైంలో తీసుకున్న నిర్ణయం? శ్రమల్లో తీసుకున్న నిర్ణయం. ఆ రోజు ఆవిడ తీసుకున్న నిర్ణయం ఈ రోజుకి ప్రపంచానికి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ప్రపంచానికి వాళ్ళిద్దరు కొట్టుకుని ఏదో అంటారు కదా, దున్నపోతు కొట్టుకున్నట్ట ఎవరిని చంపేశారు, లేకపోతే చంపేశారట. వాళ్ళిద్దరు కొట్టుకుని ప్రపంచంలో మనందరినీ చంపేస్తారని భయం. ఇప్పుడు ప్రపంచ దేశాలకు భయం ఏంటనుకున్నారు? వాళ్ళిద్దరు కొట్టుకున్నారు, బాంబులు వేసుకున్నారు, తుపాకులతో కాల్చుకున్నారు, పెద్ద పెద్ద రక్షణ కవచాలు పెట్టేసుకున్నారు, యుద్ధాలు చేసుకున్నారు. చేసి ఏం చేస్తారంటే ప్రపంచాన్ని నాశనం చేస్తున్నారు. మనకు ఆయిల్ రేటు పెరిగిందే, నూనె రేటు దేని పెరిగింది? వల్లే. నిత్యావసర సరుకులు పెరిగిపోయి ఎవరి వల్ల పెరిగింది అనుకున్నారు? వల్లే. చూడండి, అక్కడ జరుగుతున్న యుద్ధం ఎవరికి కూడా మనశ్శాంతి లేదు. మనకు కూడా లేదు. మనకు కూడా మనశ్శాంతి లేకుండా చేసింది ఎవరు? మన తల్లే, మన విశ్వాసం తల్లి. ఆ రోజు ఆవేశంకి వెళ్ళి అయిపోయింది నా బతుకు, ఇదిగో ఎలా చేయాలి ఆయన చేసేసాడు. అప్పటి నుంచి మొదలైంది. ఇది ఎక్కడికి వెళ్తాం తెలియదు, మనం తగలెట్టేసేది కూడా ఎలా ఉండదు. కానీ దీనికి పేజీ ఎక్కడ పడ్డా తెలుసా? ఆ రోజు ఆవిడ తీసుకున్న నిర్ణయం. సరే, ఇదంతా ఒకలా కనపడుతుంటే ఇప్పుడు ఇంకో కోణం చూస్తే ఏదో ఒకవేళ స్త్రీ ధర్మం ఆపేసింది ఎవరు? దేవుడు కదా. ఆపకుండా ఉంటే ఆవిడ నిర్ణయం తీసుకుంటుందా? తీసుకో పెట్టాం. ఆ స్త్రీ ధర్మం ఆపక ముందే పెట్టించేసి ఉంటే ఈసారి ఎప్పుడు ఇచ్చాడు? 100 ఏళ్ళు. 100 ఏళ్లకు ముందు 70 ఏళ్లకే 75 ఏళ్లకే ఇస్సాకుని ఇచ్చుంటే, పిలిచిన వెంటనే ఇచ్చుంటే ఈ ఘోరం జరుగుతాయి. ఇప్పుడు నేరం అవుతుంది చెప్పండి. అదే కాదు, ఆవిడ తీసుకుని వచ్చి స్త్రీధర్మం ఆగిపోయేంత వరకు పెట్టినాం లేదు. పైగా ఆగిపోవడమే కాదు, 100 ఏళ్ల వరకు పెట్టినాం లేదు. పెట్టిన ఫస్ట్ ఇచ్చేసి తాగే కూడా ఉండదు కదా, అని నిర్ణయం తీసుకుంటుందా? తీసుకోదు కదా. వాళ్ళ రెండు పనులు చేయించాడు దేవుడు. ఇప్పుడు నేరం ఎవరు చెప్పండి? ఎవరు లేదు. కొన్నిసార్లు ఈ ఆలోచన వస్తే మనకి, నాకెందుకు ఇవ్వలేదు, నాకెందుకు ఇచ్చేది. శారమ్కి ఇచ్చేసి ఉండొచ్చు కదా, అబ్రహాంకి ఇచ్చేసి ఉండొచ్చు కదా. పెళ్ళైన వెంటనే పిల్లల్ని ఇచ్చేసి ఉంటే, లేదు పెళ్ళైనప్పుడు ఇవ్వలేదండి, పిలిచిన వెంటనే ఇచ్చేసి ఉంటే ఆ రోజు ఆ నిర్ణయం వాళ్ళు తీసుకుంటారా? తీసుకో. మరి ఎందుకు తీసుకున్నారు అంటే ఈయన ఇవ్వలేదు కాబట్టి. ఈయన ఎందుకు ఇవ్వలేదు? ఎందుకంటే ఆ రోజు ఆయన ఇవ్వలేదు కాబట్టి ఆ నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఈరోజు ప్రపంచ స్థితి ఎలా ఉంది? ఇలా ఉండకూడదంట. ఆ రోజు ఆయన లేట్ చెయ్యకపోతే ప్రపంచం ఇలా ఉండదు కదా. ఇష్మాయేలు భూమి మీదకి రాడు కదా. ఎందుకు వచ్చాడు? ఎందుకు దేవుడు ఇవ్వలేదు? ఈ విషయాలు రేపు మాట్లాడతాం. పార్ట్ 2 అన్నాం. ఓడి సినిమా లేదా నేను తీసేది. పార్ట్ 2 బైబిల్ చేస్తే ఇంకా బాగుంటాయి. అదే సస్పెన్స్, ఇటువంటి సస్పెన్స్ కాబట్టి తరువాయి భాగం రేపు మాట్లాడి ప్రార్థన చేసుకుంటాం.